ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి ఇది యోసందారుల కార్యక్రమం. యోసందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా, ఎప్పుడు ఎసుంటి పంటలెయ్యాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అని శాస్త్రీయంగా నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సూచనలు సలహాలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయల్ల మొక్కజొన్నలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన రైతు భానోత్ రావుజీతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 66% ఉంది. గాలి వేగం గంటకు 6 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి ఇది యోసందారుల కార్యక్రమం. వ్యవసాయదారులు రెండో పంటగా వివిధ రకాల పంటల్ని పండిస్తారు. అందులో మొక్కజొన్న పంట ఒకటి. విత్తనాల ఎంపిక, నీటి యాజమాన్యం, ఎరువులు, చీడపీడల నివారణ గురించిన అంశాలపై అవగాహన ఉంటే రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. మొక్కజొన్నలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చట. నమస్కారం డాక్టర్ జి అనిల్ కుమార్ గారు. నమస్కారం అండి. మరి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో సాగు చేసుకునే పంటల్లో మొక్కజొన్న లేక మక్క అని చెప్పుకోవచ్చు. మరి ఈ యాసంగిలో లేక రబీలో ఈ మొక్కజొన్నను విత్తుకునే సరైన సమయం ఏదంటారు? యాసంగిలో సాగు చేసే పంటలలో మొక్కజొన్న మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో మొక్కజొన్న విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉన్నది. సో రబీలో మనం విత్తుకునే సమయం ఏంటంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనకు సాధారణంగా ఎప్పుడైనా విత్తుకోవచ్చు. సో నవంబర్ తర్వాత మనకు డిసెంబర్లో ఆలస్యంగా పత్తి తర్వాత మొక్కజొన్న విత్తుకున్నట్లయితే మనకు తర్వాత దశలు చివరి దశలలో మన ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడి పెరిగి తర్వాత మనకు కొన్ని తెగుళ్ళు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా అంటే డిసెంబర్ మొదటి వారం రెండవ వారం లోపే విత్తుకున్నట్లయితే చివరి దశ వరకు పంటను మంచిగా కాపాడుకొని మంచి దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. డిసెంబర్ రెండవ వారం లోపు మనం ఖచ్చితంగా విత్తుకుంటే తర్వాత దశలో మనకి ఏంటంటే ఇందాక చెప్పినట్లు మనకు ఈ వడల తెగులు సోకుతా ఉంటది. అంటే అది శిలీంధ్రం భూమిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ భూమిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అప్పుడు ఈ శిలీంధ్రం వ్యాప్తి చాలా ఎక్కువ అయ్యి భూమి ద్వారా వ్యాప్తి చెంది ఎక్కువ పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే మనకు నీటి లభ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొంచెం బోర్లలో నీళ్లు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు వీలైనంత తొందరగా పంట వచ్చేటట్టు మనం త్వరగా అంటే డిసెంబర్ మొదటి పక్షం లోపు వెతుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు సాధించవచ్చు. మరి 1 ఎకరానికి ఈ మొక్కజొన్న విత్తనం ఎంత మోతాదు అవసరం పడుతుంది? మరి ఈ మొక్కజొన్న విత్తనాలని మనం విత్తన శుద్ధి చేసుకోవాలన్నా లేకుంటే చేసుకొని వస్తాయా? విత్తన శుద్ధి మరి ఏ విధంగా చేసుకోవాలి? సాధారణంగా మొక్కజొన్నలో ఇప్పుడు అన్ని ప్రైవేట్ హైబ్రిడ్లు సాగులో ఉన్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీస్ కొందరు విత్తన శుద్ధి చేసి ఇస్తారు, కొందరు చేయకుండా అమ్ముతారు. సో చేసి ఇచ్చిన దానికి విత్తన ధర అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ విత్తన శుద్ధి చేసి లేకపోతే మనకు సయాంట్రానిల్ ప్రోర్ ప్లస్ థయోమిథాక్సామ్ ఈ కాంబినేషన్ లో 4-10 duo అని ఒక మందు దొరుకుతుంది. అది 1 kgకి 6 ml చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు తొలి దశలలో, ఎందుకంటే మనకు 7 రోజుల నుంచే లద్దె పురుగు తర్వాత కత్తెర పురుగు ఇవన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. సో ఇది విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలలో 20 రోజుల నుంచి 30 రోజుల దాకా కూడా మనం పంటను పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. సో విత్తే దూరం వచ్చేసి దీనికి
60 సెంటీమీటర్ అంటే వరుసకు 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగులు, మొక్కకు 20 సెంటీమీటర్లు. సో ఈ దూరంలో మనం విత్తుకున్నట్లయితే మనకు ఎకరానికి 8 కేజీల చొప్పున విత్తనం అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ విత్తన మోతాదు వాడినట్లయితే ఎకరానికి 33,333 మొక్కలు వస్తాయి. ఈ మొక్కల సాంద్రత మెయింటైన్ చేసినప్పుడు అంటే ఇట్లా ఈ మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచి దిగుబడులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ మొక్కజొన్నలో తొలి దశలో వచ్చే కలుపు నివారణకు ఏం చేయాలంటారు? అంటే ఈ కలుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో మొక్కజొన్నలో మనకు మంచి కలుపు మందులు ఉన్నాయి, అంటే పైపాటుగా పిచికారీ చేసుకోవడానికి. సో విత్తిన ఎంబటే 48 గంటల లోపు మనకు ఒక ఎకరానికి 1 కేజీ అట్రజిన్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో 20 నుంచి 30 రోజుల దాకా కలుపు రాకుండా నివారించవచ్చు. ఒకవేళ ఇది చేసుకోలేకపోతే మనకు కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే 30 రోజుల లోపు, పంట యొక్క 30 రోజుల లోపు పైపాటుగా పిచికారీ చేసుకోవడానికి మనకు టెంబోట్రయాన్ 115 మిల్లీలీటర్లు ప్లస్ అట్రజిన్ ఒక 400 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పైపాటుగా మనం వెడల్పాకు కలుపుని అట్లాగే గడ్డి జాతి కలుపుని ఈ రెండింటిని నివారించుకోవచ్చు. కలుపు సమస్య అనేది మనం ఖచ్చితంగా మన పిచికారీ మందులతోటి కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఎరువుల విషయానికి వస్తే ఈ మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అనేది ఏ విధంగా చేపట్టాలి? మరి ఏ ఎరువులు అందించాలి, ఎప్పుడెప్పుడు అందించాలి, ఎంతెంత మోతాదుల్లో అందించాలంటారు? ఇప్పుడున్న హైబ్రిడ్స్ చాలా ఫర్టిలైజర్ రెస్పాన్సివ్, అంటే ఖచ్చితంగా మనము ఆ హైబ్రిడ్కి తగిన మోతాదులో మనం ఫర్టిలైజర్ అందించినట్లయితే మంచి దిగుబడులు మనకు ఎకరానికి 40 క్వింటాల పైదా మనం తీసుకోవచ్చు. సో ఆ ఎరువులు ఏంటంటే మనకు పోషకాల రూపంలో చెప్పుకున్నట్లయితే మనకు ఎకరానికి నత్రజని ఒక 90 కిలోల దాకా అవసరం ఉంటుంది. అట్లాగే భాస్వరము ఒక 32 కిలోలు, పొటాష్ 32 కిలోలు, అట్లాగే జింక్ 20 నుంచి 25 కిలోలు. సో ఇంత అవసరం ఉంటుంది. అది ఎరువుల రూపంలో చెప్పుకున్నట్లయితే డిఏపి మనకు ఒక 75 కిలోల డిఏపి, ఈ డిఏపి మొత్తము అంటే భాస్వరము మొత్తము దుక్కిలో వేసేసుకోవాలి. అట్లాగే దుక్కిలో ఇంకొక 50 కిలోల యూరియా ఇది వేసుకొని తర్వాత పంట మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మరొక 50 కిలోల యూరియా, తర్వాత పంట పూత దశలో ఉన్నప్పుడు ఒక 50 కిలోల యూరియా, తర్వాత ఒక 20 నుంచి 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇది వేసుకొని తర్వాత ఒకవేళ వీలైతే ఈ గింజ గట్టి పడుతూ ఉంటుంది చూడండి, పాలు పోసుకొని గింజ గట్టి పడే దశలో మరొక 20 నుంచి 25 కిలోల యూరియా ఇచ్చుకున్నట్లయితే మనకు 40 క్వింటాల పైన దిగుబడులు ఖచ్చితంగా సాధించవచ్చు. మరి ఈ రబీ పంటలంటేనే నీటితో అవసరం ఉంటుంది. మరి ఈ మొక్కజొన్నలో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? మరి ఎప్పుడెప్పుడు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది? ముఖ్యమైన దశలు ఏంటి నీటి తడులు ఇవ్వాల్సినవి? సో మనకు మొక్కజొన్న రబీలో సాగు చేస్తాము. మనకు ఒక 500 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షం అంటే నీరు అనేది అవసరం ఉంటుంది. మొక్కజొన్న పంట మొత్తంలో సుమారుగా 6 నుంచి 8 నీటి తడులు అవసరం ఉంటాయి, అంటే నేలని బట్టి. నల్లరేగడి భూములలో అయితే మనకు ఒక 6 తడులు, కొంచెం ఎర్ర చలక భూములు అయితే 8 తడుల దాకా అవసరం ఉంటుంది. సో వీటి కీలక దశలు ఏంటంటే ఫస్ట్ విత్తుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక నీటి తడి ఇవ్వాలి. తర్వాత విత్తుకున్నాక ఎప్పుడైతే మోకాలెత్తు దశలో పంట ఉంటుందో అప్పుడు ఒక కీలక దశ, తర్వాత పూత దశ, తర్వాత గింజ పాలు పోసుకునే దశ. ఇవి కీలకమైన దశలు. ఈ దశలో ఖచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే. సో దీంతో పాటుగా మనం విత్తుకున్న 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీటి తడులు ఇవ్వాలి. తర్వాత పూత దశ అప్పుడు, పూత అనంతరం ఒకసారి ఈ దశలో, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో, గింజ గట్టిపడే దశలో, ఈ దశలలో ఖచ్చితంగా నీటి తడులు ఇస్తేనే మనకు ఆ పొటెన్షియల్ ఈల్డ్ అనేది రైతులు సాధించగలుగుతారు. మరి ఈ మొక్కజొన్నలో సాధారణంగా ఏ పోషక లోపాలు వచ్చే అవకాశం ఉన్నది? మరి ఆ పోషక లోపాలని మనం ఏ విధంగా గుర్తించాలి? ఆ పోషక లోపాలని ఏ విధంగా సవరించుకోవాలంటారు? రబీ పంటలో తొలి దశలలో వచ్చేది దాదాపు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఈ భాస్వరం లోపం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. మనకు మొలకెత్తిన తర్వాత వారం నుంచి 10 రోజులప్పుడు మనకు ఆకులు ఏంటంటే ఈ పర్పుల్ కలర్లోకి కనిపిస్తూ ఉంటాయి. సో అది ఎందువల్ల అంటే మనకు నీరు ఎక్కువగా నిల్వ ఉండడం, అంటే నీటి తడి ఇచ్చినప్పుడు నీరు నిల్వ ఉండడం, దాంతో పాటుగా ఈ చలి తీవ్రత, మనం ఆదిలాబాద్ జిల్లాలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి నవంబర్లో సోయింగ్ చేసుకుంటే నవంబర్ డిసెంబర్, సో ఈ చలి తీవ్రత వల్ల ఈ భాస్వరం లోపం అనేది కనిపిస్తుంది. సో దాన్ని గుర్తించడం చాలా ఈజీ. గుర్తించిన వెంబటే మనం డిఏపి పైపాటుగా పిచికారి ఒక 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల డిఏపి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం సవరణ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు 1919 కానీ 28-28-0 కానీ ఇది పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు జింక్ లోపం అనేది కొంచెం ఏర్పడతా ఉంటుంది. ఈ జింక్ లోపం ఏర్పడినప్పుడు పైపాటుగా జింక్ సల్ఫేట్
మన ఒక లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున. అట్లాగే బోరాన్ లోపము ఒక 1 గ్రాము బోరాక్స్ 1 లీటర్కి. తర్వాత పొటాష్ లోపం కూడా ఏర్పడుతుంది. ఇది ఏర్పడ్డప్పుడు మనకు పొటాషియం నైట్రేట్ అంటే 13,045 ఇవి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషక లోపాలని మనం ఎంబటే సవరించుకోవచ్చు. అయితే మరి ఈ మొక్కజొన్నలో చీడపీడలు అంటే తెగుళ్ళు కానీ రోగాలు కానీ ఏమేమి వచ్చే అవకాశం ఉన్నాయి, అదేవిధంగా పురుగులు ఏమేమి వచ్చే అవకాశం ఉన్నాయి, మరి ఈ తెగుళ్లను పురుగులను ఏ విధంగా నివారించుకోవాలంటారు? సో మొక్కజొన్న పంటలో మనకు పంట అనేది మొలకెత్తిన 7 రోజుల నుంచెల్లే మనకు పురుగులు ఆశించడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 7 రోజులప్పుడే మనకు లద్దె పురుగు వస్తుంది, తర్వాత కత్తెర పురుగు వస్తుంది. ఇవి దాదాపుగా మనకు నెలన్నర రోజుల దాకా ఇవి ఆశించే అవకాశం ఉంటుంది. సో ఈ 7 రోజుల దశ నుంచెల్లే వచ్చినప్పుడు ఏంటంటే మనకు తొలి దశలలో ఎక్కువ ఖర్చు అయిన పురుగు మందులు కాకుండా మామూలుగా ఖర్చుతో వచ్చే మనకు మోనోక్రోటోఫాస్ 1 లీటర్ నీటికి 1.4 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకుంటే లద్దె పురుగు, కత్తెర పురుగు ఇవన్నీ నివారించుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువ ఉందనుకుంటే మనకు ఈ పురుగు మందుతోటి మనం వరి యొక్క తౌడు ఉంటుంది కదా, ఒక 5 కేజీలు దానికి ఒక 500 గ్రాములు అంటే 1/2 కేజీ బెల్లము ఇది తర్వాత ఒక మోనోక్రోటోఫాస్ 1 లీటరు మోనోక్రోటోఫాస్ ఇవి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసి మన పొలం మొత్తంలో చల్లినట్లయితే ఈ వాసనకు, ఈ బెల్లం యొక్క వాసనకు ఈ పురుగులు లద్దె పురుగు కానీ కత్తెర పురుగు వచ్చి తినడం వల్ల వీటిని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. అట్లాగే మనకు 30 రోజులకు అంటే 20 రోజుల నుంచి 30 రోజుల దాకా మనకు ఈ పేనుబంక అనేది వస్తూ ఉంటుంది. ఈ పేనుబంకకు మనము అసిఫేట్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ పిచికారీ చేసుకున్నట్లే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కాండం తొలుచు పురుగు, మొక్కజొన్నలు కూడా కాండం తొలుచు పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది. మన తొలి దశలో మనం ఈ మోనోక్రోటోఫాస్ లేదు అంటే కొంచెం ఉధృతి ఎక్కువ ఉంటే మనం 1 ఎకరానికి 1 కేజీ సున్నము అట్లాగే 9 కిలోల ఇసుక ఈ నిష్పత్తిలో కలుపుకొని 1 కేజీ 9 కేజీలు కలుపుకొని 1 ఎకరానికి ఆ సుడిలలో వేసుకున్నట్లయితే ఈ సున్నము తర్వాత ఇసుక రాపిడికి దానిపైన ఈ పొరలు ఏర్పడతాయి పురుగుకి. సో ఈ సున్నం అనేది దానికి తగిలి ఆ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఇది పోసుకోవచ్చు. లేదంటే మనకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఉంటాయి, 1 ఎకరానికి 3 కేజీల చొప్పున ఇది కూడా మనం ఆ సొడిలో వేసుకున్నట్లయితే ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే పిచికారీ మందులు ఏమన్నా చేసుకోవాలనుకుంటే మనకు కొరాజన్ క్లోరంట్రానిలిప్లోర్ పిచికారీ చేసుకొని కూడా ఈ పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకు 40 నుంచి 50 రోజుల దశల నుంచి తెగుళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇందులో ఈ టర్సికం ఆకు ఎండు తెగుళ్ళు అని వస్తుంటాయి. ఈ ఆకు ఎండు తెగుళ్ళు, ఈ టర్సికం ఆకు ఎండు తెగుళ్ళు, తర్వాత మేడిస్ ఆకు ఎండు తెగుళ్ళు, ఈ త్రుప్పు తెగుళ్ళు, పాము పొడ తెగులు ఇవన్నీ మనకు ఈ 45-50 రోజుల నుంచి ఆశించడం జరుగుతుంది. ఇవి గమనించిన వెంటనే మనము మ్యాంకోజెబ్ 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున, లేదు అంటే ప్రాపికోనజోలు లేదంటే హెక్సాకోనజోలు, వాలిడామైసిన్ ఇవి లీటర్ నీటికి 1 గ్రాము లేదా 2 గ్రామ్స్ చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఎంబటే పంటను కాపాడుకొని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. చాలా మంచిదండి డాక్టర్ అనిల్ కుమార్ గారు. మరి ఈ రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో, మరి అధిక దిగుబడి సాధించాలంటే ఏ విషయాలు అనుసరించాలనో చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి సూచనల్ని సలహాలని పాటించి ఈ రబీ మొక్కజొన్నలో అధిక దిగుబడిని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా మీరు మొక్కజొన్నలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. రైతు అంతరంగం, రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామానికి చెందిన రైతు బానోత్ రావుజీతో యు దినేష్ పెట్టిన ముచ్చట విందాం. బానోత్ రావుజీ, నీకు నమస్కారం అండి. నమస్కారం. మీకు ఎంత భూమి ఉంటుందండి? ఇక్కడ బిగినర ఉంటుంది. మొత్తం ఎంత ఉంటుంది? 5 బిఘాలు అటు ఉంటుంది. వేరే జగల మొత్తం 5 అంటే బిగినర 6.5 ఎకరాల భూమి ఉంటుంది. ఇంకేమైనా కౌలు తీసుకుంటారా? కౌలు తీసుకుంటాం. ఇంకా అదెంత? అది 3-4 బిఘాలు ఉంటుంది. మొత్తం 10 ఎకరాల భూమి వేస్తారు. ఏమేమి పంటలు వేస్తారు మీరు 10 ఎకరాల భూమిలో? పత్తి పెడతాము, పసుపు, మళ్ళా ఒక 1/2 బిగి కూరగాయలు. పత్తి వేసినాం, ఆరి వేసినాం, తొగరు ఉన్నది, మక్క వేసినాం. ఇప్పుడు పత్తి తీసేసి మక్క వేసినాం. జల్దీ తీసేసినాం. మరి ఈసారి పత్తి జల్దీ తీసేస్తాం. మా అక్కడ మంచి దిగుబడి వచ్చిందా? నిరుడ్లంతా రాయలే, 7 తక్కువ వచ్చింది. మిగన్న 6 కుంటలు
వచ్చింది. అయినా మంచిగా నచ్చింది 6 కుంటల దిగుబడి అన్న కానీ. మా అక్కడ బిగన్న ఒక 8-9 కుంటలు పైన పండుతుంది. మా అక్కడ పెట్టుబడి బాగుంటది. మళ్ళా చేసుడు మందులు గాని వేసుడు గాని స్ప్రే 5 సార్లు 6 సార్లు చేస్తాం. మళ్ళా మందులు 3-4 సార్లు వేసినాం, 4 సార్లు వేసినాం. మొత్తం బిజిబిసి DAP వాడతాం. వర్షానికి పోయి ఉంటాయి అన్ని, వర్షాలకు పోయి ఉంటది అన్ని. ఇంత లాస్ ఎప్పుడు రాలేదు కదా? రాయలే, అది ఈ సంవత్సరం అయింది వర్షం. ప్రతిసారి అట్లా ఉండదు. 10 కుంటలు 9 కుంటలు పైన పండింది పత్తి. మొత్తం ఎన్ని కుంటలు వచ్చింది పత్తి ఈ సంవత్సరం మరి? 2 బిగలాక 20 కుంటలు పండింది. 7 లావంటే ఇక అమ్మలేము, లావంటే 15 కుంటలు అయితే బాగా అయిపోయాయి. పత్తి కట్టి వీకేసిండ్రు 15 రోజులు అయ్యంటారు. పత్తి కట్ట రూటర్ కొట్టేసినాం, వేసినాం. ఏమేస్తారు పత్తి కట్టి వీకేసి? మొత్తం అప్పుడు మక్క బిక్క వేసినాం అన్ని. ఇప్పుడు వేసేసిరా మక్క వేసినా మొలుస్తున్నది. ఎన్ని ఎకరాలు వేసిరు మక్క? 3 ఆకలు వేసిన. అది రావాలంటే మళ్ళా ఉగాది వస్తుందా? ఉగాది కాదు, మన 4-5 నెలల దగ్గర వస్తుంది. ఎన్నిసార్లు నీళ్ళు ఇవ్వాలి ఆఖరి దాకా? దానికి 10 సార్లు పడుతుందా? 10 సార్లు పడుతుంది, ఎక్కన పడుతుంది. మా అల్ల చౌక కదా, 10 సార్ల కన్నా ఎక్కువ పడుతుంది. దానికి ఏమైనా కత్తెర పురుగు వస్తుందేమో? ఇప్పుడు పురుగు వస్తుంది. ఇప్పుడు మొగులు తిరుగుతున్నాయి కదా, మొగులకు పురుగు వస్తే మందు కొట్టాల, టర్మేటర్ కానీ అదే కొట్టాల. 3-4 సార్లు కొట్టాల. ఈ వాతావరణం చూసి ఎండ కొట్టినంటే ఈ వాతావరణం కొద్దిగా పోయింది అనుకో, ఈ మొగులు పోయింది అనుకో, మళ్ళీ ఏమి కాదు మాకు. ఈ వరి ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు ఉంటది. 2 పంటలు అయితే వరి? 2 పంటలు. కెనాల్ ఉందా, బోర్లు ఉన్నాయా? ఒక్కొక్కడ దానికి ఆగు ఉంచి మోటార్ ఉంది, ఇక్కడ బోర్లు ఉంటది. అంటే అది సన్న రకమా దొడ్డు రకమా వరి? ఇప్పుడు దొడ్డు రకం, సన్నం రకం వేసినాం. ఇప్పుడు వేసినాం, తీసుకున్నాం. దొడ్డు రకం పండియక అంటుంది కదా ప్రభుత్వం, మరి మీరు దొడ్డు రకం వేస్తున్నారు? దొడ్డు రకము ఎండాకాలం దిగబడి రాదు, సన్నం రకాలు అయితే వేసి చూసినాం. మరి అది అమ్మకపోతే ఎట్లా చేస్తారు? అమ్ముడు పోతుంది, కంపల్సరీ ఉంటది. అందరూ వేస్తారా మీ ఊర్లో? అందరు వేస్తారు దొడ్డోళ్ళు. మన చుట్టుపక్కల జిలాపూర్లో కానీ అందరికి వేస్తారు. అంటే అది దిగుబడి ఎక్కువ వస్తుందేమో? దిగుబడి ఎక్కువ వస్తుంది. బిగాన 30 కుంటలు వెళ్తాయి. తినడానికి పనికి వస్తుందా? తినడానికి పనికి రాదు, ముందు తింటుంటే అదే. ఇప్పుడు బంద్ అయిందేమో? ఇప్పుడు బంద్ అయింది, చిన్నమడ్లు సన్నమడ్లు అని. ఇప్పుడు రెండవ వరి వేసేసిన మరి రెండవ పంట? వరి ఆలకెళ్ళి ఆలుగుతా. రేపు 2-3 రోజుల తుకం నాలుగుతా, ఆలుగుతా. కోసిందా? మొదటి వరి కోసేసిందా? కోసేసినాం. ఇట్లా వరిలో దిగుబడులు ఎట్లా వచ్చినాయి మరి? మంచిగా వచ్చినాయా? దిగుబడి రాలే. ఏడు ఎందుకు? వర్షంతోనేనా? వర్షంతో 15 కుంటలు వెళ్తే బిగాన మస్తు అయిపోయాయి. ఎంత వెళ్తుండే దాదాపు ముందు వరి? వేసుకి వర్షాకాలం 25 కుంటల దాకా వెళ్తుండే బిగాన. ఈసారి 15 వెళ్తే బాగా అయిపోయాయి. వరికి నీళ్ళు ఎక్కువంటే పోపు అంటారు కదా? పూత మీద వాన పడ్డది, గాలితో వాన వచ్చింది, మొత్తం పడిపోయింది, కింద పూత రాలిపోయింది. కాబట్టి వరి దిగుబడి కూడా తగ్గిపోయినాయి. ఏమన్నా ఆశ ఉంటే ఈ రబీ మీదనే మంచి వంట వస్తుంది. ఈ పసుపు ఎంత వేసిరు మీరు? అదబిగి వేసినాం. తక్కువ వేసిరు మరి? బాగా తక్కువ అంటే ఆడ 2వ పంట వండుతున్నది, పసుపు 1 పంట వండుతుంది. మళ్ళా నువ్వు వాళ్ళు కూడా అలా నువ్వు 2-3 నెలల పంటనేమో? 3 నెలల పంట. అది నువ్వు అయితే దిగబడి ఎక్కువ రాదు. బియ్యం లావంటే 7 కుంటలు వండితే మస్తు అయిపోయాయి. పసుపు ఇంటి సీడేనా? ఇంటి సీడ్. అది ఎట్లా ఉంది? ఆనకేమైనా ఖరాబ్ అయిందా? ఖరాబ్ అయింది, మొత్తం రోగం వచ్చేసింది. అందుకోసం ఇట్లా ఉన్నది ఎర్రగా. కొంచెం ఎర్రబడ్డది కదా, పసుపు రంగులోకి వచ్చేసింది. పసుపు కూడా పచ్చగా లేదు. ఇప్పుడు 15 రోజులు అయితే 10-20 రోజుల 1 నెల లోపల దొబ్బేయాలి. అది కోసేయాలి. అది కోసేసి మళ్ళా 15-20 రోజులైనా కాక కోసేస్తాం. ఇప్పుడు గాళ్ళ పసుపుకు అట్లా రోగం వచ్చినట్టు కనబడతలేదు కదా పక్క వాళ్ళ పసుపు? అది కొద్దిగా అది ఉతారం ఉన్నది, నీళ్ళు. అది మాల నీళ్ళు అవుతుంది ఇక్కడ, కాబట్టి కొద్ది రోగం లేదు దానికి. వర్షాకాలం డౌన్ ఉంటే అది వచ్చేసింది. ఒకవేళ వర్షం తక్కువ మంచిగా ఉంటేనే ఇదే బాగా బీరు వస్తుండే. ప్రతిసారి మంచిగా వస్తుండే పసుపు, ఈసారి రోగం వచ్చిందా? మరి ఇప్పుడు ఈ సీడ్ ఉంచుకుంటావా, మార్చేస్తావా నెక్స్ట్ ఇయర్? ఇదే సీడ్ ఉంచుకుంటాను. రోగం వచ్చింది అంటున్నావు కదా? లేదు, సీడ్ అన్నకెళ్ళి మంచి ఏరుకుంటా. మంచి ఏరుకు ఉంచేస్తారు. అంటే కొమ్ములు కోస్తారా, కొమ్మె పెట్టేస్తారా? కొమ్ము అప్పుడు కోస్తాం మిరుగుల. ఇప్పుడు కొమ్ము ఏరి పెట్టేస్తాం, పెట్టి అట్లా కప్పేస్తాం, కుప్ప ఉంచుకుంటాం. మళ్ళీ వేసేటప్పుడు కొమ్ము కోసేస్తారు. ఇక దానికి ఎన్నిసార్లు అడుగు మందులు వేసారు మరి? ఒక 2 సార్లు బీబీస్, ఒక పూట చేసినాం, 3 సార్లు. మళ్ళీ స్ప్రే బాగా చేసినాం. ఖర్చు వచ్చింది, దీనికి 15,000 దాకా ఖర్చు వచ్చింది. ఎంత రావాలి 100 ఎకరాల పసుపు? అది పండిన తిరిగి అది నీరుడు ఎంత వచ్చింది? నీరుడు వచ్చింది 10 కుంటల దాకా వచ్చింది. ఈవిడ మరి 10 వెళ్తుందా? వెళ్ళదచ్చు, 7 వెళ్తుంది. దీంట్లో ఇంకేమన్నా మక్క లాంటిది ఏమన్నా వేస్తారా ఆనకాలం? పసుపుల మక్కాయ, వట్టి పసుపే. మక్కాయ పందులు ఆగే చుట్టూ తొగరసాలు ఉన్నట్టున్నది. మీరు కూరగాయలుగా పండిస్తున్నారు? కూరగాయలు వండిస్తాం. కూరగాయ వండితే ఇది ఖర్చు వెళ్తాయి కదా మాకు. ఈ ఖర్చు కానీ మీద పడుతుంది. అన్ని తెచ్చి ఇవ్వాలంటే కూరగాయలు వారానికి 2-3 వేలు అమ్మి, అది ఒక కైకలు బీకలు ఆ మందు బింది తెచ్చుకుంటాం. మీది ఖర్చులు తీసేస్తుంది. ఎంత కూరగాయలు? 1 ఎకరా ఉంటుంది? ఎకరా ఉంటుందా?
అర్ధాకర్. అంటే ఇవన్నిటి ఖర్చులు ఇది తీసేస్తుంది కూరగాయలు రోజు ఖర్చులు. మళ్ళా పెట్టుబడి పెట్టాలా, మనం పెద్దది పెట్టాలా, ఒక 5,000 10,000 మందుకు గానీ ఏదైనా గానీ మనం ఓన్ పసి పెట్టుకుని పెట్టాలా. పెట్టుకోవాలంటే మనకు కిరాణా ఖర్చులు మళ్ళా ఎప్పుడప్పుడు మనం తక్కువ పడ్డానుకో ఏదైనా ఖర్చులు వెళ్ళిపోతారు. అమ్ముతారు వీటి మీరు? ఏమేమి రకాల కూరగాయలు పెడతారు? పాలకూర, కోయికూర, మెంతికూర, బెండకాయలు, బీరకాయలు, తోటకూర పెడతాం, కొత్తిమీర కూడా అలుకుతాం. అమ్మాయి ఏమో అలుకుతున్నది అలా? మెంతులు అలుకుతుంది. అట్లా అలికేసి నీళ్ళు ఇస్తారా? ఇక అలా కలిపేసి అలా పురిగ బట్టి కలిపేసి నీళ్ళు ఇస్తే మడులు చేస్తారా? అట్లా మడులు ఏం చేయం, అది చేసినాం అంతే. దాంతో గుంజినట్టుంది కదా అమ్మ. అది మళ్ళు అది కట్టలు కట్టింది. మళ్ళీ ఇంకా లేచిపోవా ఇట్లా నీళ్ళు వారిస్తే? నీళ్ళు వారితే లేదు, కలిపేస్తాం మేము. పారబట్టి దంతే పట్టినా పారబట్టి కలిపితే కింద ఉండిపోతుంది. మట్టి కప్పే అవసరం లేదు మళ్ళీ పెద్దగా. ఈ ఉల్లి ఎల్లి కూడా ఉన్నట్టున్నది. ఉల్లి పెడతాం మేము ఖర్చు కావాలి కదా మా ఇంట్లో. ఇంటి కోసమే, ఇంటి కోసం పెట్టుకుంటాం. ఆ ఉల్లి నారు అలికిన కానీ ఇంకా పెట్టలేనట్టున్నారు. పెట్టలేము. ఇప్పుడు పెడతారు ఉల్లి? అది నెల రోజుల లోపల వచ్చేస్తుంది. నెల రోజులు. నేను ఎల్లి చూసిన పలసగ్గా లేదా కొంచెం ఎల్లి ఏం పలచగాలి, ఉల్లి అంతే ఉంటది, దగ్గరనే ఉంటది. అది అంతే పలచగా ఏం కాలే. 15 రోజులు అయినా 15-20 రోజులే. ఇంకా కొత్తిమీర అలుకుతారా? కొత్తిమీర అలుకుతాం. అది ఇంటి కోసమే అమ్మడాలి? అమ్మటానికి కొన్ని ఇంటి కోసం. మరి వీటికి మార్కెట్ ఎక్కడ? మరి కూరగాయలని నిర్మల్ దగ్గరనే ఉన్నది, 7 కిలోమీటర్. అంటే మీరే పోయి అమ్ముతారా కూర్చొని? మేమే అమ్ముతాం. రైతు బజార్ కూర్చొని అమ్ముతారా లేక గుత్తకి ఇచ్చేస్తారా? గుత్తకి ఇస్తాం. బాగుంటే కొన్ని ఉంటే ఇట్లా కూర్చుండి అమ్ముకుంటాం. అట్లా. ఈ టమాటా వంకాయ పెట్టరా? టమాటా కొన్ని పెడతాం, కొద్ది పెడతాం. పెట్టేటోళ్ళు పెడతారు, బాగా మంది పెడతారు. ఈ మిరపకాయలు ఖర్చు పుడతానే మాకు. అమ్మటానికి మేము ఎక్కువ అది కేర్ చేయం. మిర్చికి మందు కొట్టుడు అది కొట్టుడు బాగా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మిర్చి పండు మిర్చి అయితే ఉంచుకుంటారా? ఉంచుకుంటాం, మాకు ఖర్చు మందం. టమాటాలు వంకాయలు కూడా ఇంటి కోసమేనా? ఇంటి కోసం అమ్ముతాం. ఎక్కువ అంటే మీరు ఆకుకూరల మీద దృష్టి పెట్టినట్టున్నారు. 15 రోజులు వచ్చేస్తుంది, 10-20 రోజులు వచ్చేస్తుంది పంట. అది మళ్ళీ తీసేసి మళ్ళా ఆకుకూరలు వేసేయచ్చు. ఆకుకూర వేయచ్చు, మళ్ళీ ఏమైనా వేసుకోవచ్చు. అది కట్టడు కష్టం గానీ అది మంచిగానే ఉంటది పంట దగ్గర. మీరు ఇన్ని రకరకాల పంటలు పండిస్తున్నారు, ఏ పంట ఈ సంవత్సరం లాభం అనిపిస్తుంది మీకు? ఏ పంట లాభం లేదు, ఏ పంట వేసిన లాభం లేదు. ఈసారి లాసు. రబీ పంటల లాభం ఎక్కనా, ఖరీఫ్ పంటల లాభం ఎక్కనా? ఏ పంటల కూడా లాభం లేదు. రబీ పంట అంటే వర్షాలు పడాయి, వాతావరణం అనుకూలంగా ఉంటది. ఖరీఫ్ ఇప్పుడు ఇటుకెళ్ళి వర్షం పోతాయి కదా, మంచిదే పంట. ఒకవేళ గాలి దుమ్మడం వచ్చిందంటే పాయ. మళ్ళా ఎండాకాలం మళ్ళా గాలి దుమ్మడం ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం పంటలు మక్క బిక్క పెద్దగా పెరిగినాక గాలి వచ్చిందనుకో పడిపోతుంది. ఇంకా మున్ముందు ఏమైనా పండ్ల తోట పెంచే అవకాశం ఉందని ఆలోచన ఉందా? పండ్ల తోట పెట్టి లాభం ఏమున్నది? అలా పెడితే మళ్ళా చేసి 4-5 సంవత్సరాలు కష్టపడితే పండ్లు ఏదైనా పండి కాస్తే మళ్ళా మన అన్ని రోజుల్లాగా మనం చేసుకోలేము. అది ఆవులు గేదెలు మేకలు ఏమైనా ఉన్నాయా? మేకలు లేవు, ఆవులు మేకలు లేవు, బర్రెలు కూడా లేవు ఇప్పుడు. అంటే మీకు సొంత ఎడ్లు లేవు? లేవు, ట్రాక్టర్ పట్టే అన్ని ట్రాక్టర్ పట్టే. సంతోషంగా ఉన్నావా మరి వ్యవసాయం మీద? దేశంలో సంతోషమే, కానీ ఈసారి అన్ని అయిపోయింది. మన ఒక్కడిది కాదు కదా, అందరిది అయిపోయింది. ఎందుకు బాధపడడం ఏం లేదు. కానీ ఏం సాధించినావు ఇప్పటిదాకా? ఇల్లు కట్టినావా? ఇల్లు కట్టినా, కొన్ని ప్లాట్లు తీసుకున్నా. వ్యవసాయం మీద తీసుకున్నా. పిల్లలు చదివించిన, పెళ్లి చేయించిన. మంచి పెళ్లి చేసినావు, ఇల్లు కట్టినావు, ప్లాట్లు కొన్నావు, బాగానే ఉన్నావు. వ్యవసాయం మీద బాగానే సంపాదించినావు. ఇంకా మునుముదురులో ఇంకా మంచి లాభాలు రావాలి, రైతు బాగుపడాలి, మీరు బాగుండాలి. ఖర్చు బాగా అవుతున్నాయి పంటకు. మీకు సౌకర్యంతో పెద్దగా అవసరం పడకపోవచ్చు, మరి కూరగాయలు పండిస్తున్నారు కాబట్టి. మేము ఎక్కువ సహకారం తీసుకోరు. ఆడ ఉద్దర తీసుకొచ్చుడు, పెట్టుడు, అలా బాగా తీసుకోడు, అది కష్టం మాకు. మేమే ఉంచుకుంటాం. ఇట్లా అందరు రైతులు చేస్తే బాగుంటుంది అంటావా? ఒక 10 ఎకరాల భూమి ఉన్న ఒక అర్ధ ఎకరం కూరగాయలు పండిస్తే బాగుంటుంది అంట. కూరగాయ పండిస్తున్నారు, ఒక్కొక్క బిగడు కూరగాయ పండిస్తున్నారు అందరు రైతులు. బిగడు 2 బిగలు మీ ఊర్లో. కొందరు అసలు చిల్లర పంటలు ఎందుకు అని అంటారు కొంతమంది. అయితే చిల్లర పంట ఎందుకు? చిల్లర పంటతోనే అలా 10-15 బిగలు ఉన్నోళ్ళు ఒక 2-3 బిగలు కూరగాయకి ఉంచుకుంటారు. బీరకాయలు, బెండకాయలు, అవి వంకాయలు అవి వేసుకుంటారు బాగానే. అంటే మీ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. సరే, బాగుందండి, చాలా బాగా చెప్పారు. మీకు వ్యవసాయంలో మంచి లాభాలు రావాలని మేము ఆశిస్తున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు, లేదా మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9908 9908 30 11 84. థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామానికి చెందిన రైతు బానోత్ రావుజీతో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు.
రైతు అంతరంగం ప్రతి గురు, శని, సోమవారాల్లో ప్రసారమవుతుంది. ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో రాత్రి 7:15కు ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.